భయపడుతుంది బయట బాబు దా బయట బాజు బయట बोलना सामने आ जाओ हेलो है सामने समोसा समोसा कारू అక్కడే చిన్న नबील सामने సరేలే నోటీస్కి వస్తే చలో చలో سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين الله أكبر الله أكبر الله أكبر الله
आ जाओ जल्दी आ जाओ ना इब्बल నగరాధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు ఈ విధంగా ఎంపీ సార్ వచ్చాడు, ఇంకా వాయిస్ తీసుకుంటా అన్న, వాయిస్ తీసుకోలే ఇంకా లేట్ అయితే చెప్పు, రేపు ఎంపీ సార్ ఇప్పుడు వచ్చినాడు. సరే వీడియో పెడతా. మన ఎంపీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కడప మేయరు మా జమీల్ సోదరుడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో आप कुछ अस्सलाम वालेकुम रहमतुल्लाह अलैहि में हर जगह भी ऑटो नगर फॉर्म हो चुका है कि ऑटो नगर बहुत जरूरत है. तकरीबन हम लोग 15 రాబోయే రోజుల్లో రేపు వెయ్యించి మన అఖండ 2 లక్షల ఫ్యామిలీస్ కి మన కడప నగరంలో సంక్షేమం అందించడం జరిగింది. మన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అని మాట్లాడాల్సిందిగా. ఏ రాష్ట్రంలో కూడా ఈనటువంటి సదుపాయాన్ని సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ప్రోత్సహించేటటువంటి పార్టీ మంది. కాబట్టి అందుకే మనం ఉన్నాము. తప్పనిసరిగా రాబోయేటటువంటి ఎలక్షన్ లో మనము మన పార్టీని, వైఎస్ఆర్ పార్టీని తప్పనిసరిగా మనకు తెలిసి उन्हें क्या कहा कि बोलता है वो छोड़ डालो कड़पा तेजी हम जग पाया कड़पा रोड में रोड तेजी हम जग पाया మన మేయర్ సురేష్ బాబు గారు కడప నగరం అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ భాయ్ గారు దాని నుంచి ఎలక్షన్లలో అంజద్ భాయ్ అత్యధిక మెజారిటీతో అవినాష్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. జై జగన్. నవీన్ గారిని వేదికపై ఉన్న పెద్దలు డిప్యూటీ మేయర్ గారు మాసిం బాబు అన్న, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్న, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినందుకు ఆటో యూనియన్ అసోసియేషన్ కు ప్రతి ఒక్కరికి, ప్రతి సభ్యునికి మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ సందర్భంగా అది ఇక్కడికి వచ్చినప్పుడు ఆటో యూనియన్ అసోసియేషన్ గతంలో కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, ఇవాళ కూడా మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆటో యూనియన్ అసోసియేషన్కి సంబంధించి ఒక 100 ఎకరాలు ఇయర్ మార్క్ చేసి కడప టౌన్లో, కడప సిటీలో ఉన్న ఆటో యూనియన్ మరి ఎవరికైతే షెడ్స్ అవసరమో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థలాలు ఇప్పించమని చెప్పి ఏదైతే మా దృష్టి మనవి తీసుకొని వచ్చారో, ఇప్పటికే మరి కొన్ని చోట్ల ఉందని కూడా చెప్పారు. పులివెందులలో కూడా ఈ మధ్య కాలంలోనే వెరీ రీసెంట్గా ఏపీఐఏసీ ఆధ్వర్యంలో లేఅవుట్ చేసి మినిమల్ ప్రైస్కు ఒక్కొక్క ప్లాట్ కూడా ఒక్కొక్క సభ్యునికి ఇవ్వడం జరిగింది. ఒక మోడల్ తప్పకుండా వర్కౌట్ చేస్తాము. చేసి మరి నెక్స్ట్ మన వచ్చే జగనన్న టర్మ్లో, నెక్స్ట్ జగనన్న ఫేజ్ 2లో మీ అందరికి కూడా తప్పకుండా మరి 2-3 లొకేషన్స్ చూద్దాము. కొప్పర్తి దగ్గర చూద్దాము, కోల్గంపల్లి ఇటువైపు చూస్తాము. 2-3 లొకేషన్స్లో చూసి ఒక 100 ఎకరాలు ఇయర్ మార్క్ చేసి తప్పకుండా ప్రతి సభ్యునికి, ఆటో యూనియన్ అసోసియేషన్ ఉన్న ప్రతి సభ్యునికి కూడా ప్లాట్ ఇప్పించి వారి షాప్ అక్కడే పెట్టుకునే విధంగా మరి మంచిగా రోడ్ల వసతి కల్పించి మరి ఇస్తాము. సో దట్ పెద్ద ట్రక్స్ అయినా, చిన్న ఆటోస్ అయినా, ఏవైనా అక్కడికి రావడానికి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా లేఅవుట్ చేసి మీ అందరికి కూడా తప్పకుండా ఆటో యూనియన్ అసోసియేషన్ కడపలో ఉన్న ప్రతి సభ్యునికి కూడా ప్లాట్ వచ్చే దిశగా తప్పకుండా నేను, అంజద్ భాయ్, సురేష్ అన్న జగనన్న దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అది నెరవేరుస్తాం జగనన్న నెక్స్ట్ గవర్నమెంట్ అని చెప్పి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, మరి కడప నగరం అన్ని రకాలుగా మనకు కోవిడ్ వల్ల 2 సంవత్సరాల సమయం మనకు వృధా అయిన విషయం మీ అందరికీ తెలుసు. కోవిడ్ వలన అయినప్పటికీ మనకున్న సమయం తక్కువైనప్పటికీ కూడా కడప నగరం మరి 3 సంవత్సరాలే మనకు వర్కింగ్ టైం ఉండింది. ఆ 3 సంవత్సరాల్లో మరి అభివృద్ధి అనేది మరి రోడ్ వైడనింగ్స్ కావచ్చు, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ కావచ్చు, డ్రైన్ల నిర్మాణం, అత్యవసరమైన చోట డ్రైన్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా బీసీ భవన్ కావచ్చు, అదేవిధంగా మరి విమ్స్ క్యాంపస్లో ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, ఐ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. మరి సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా మరి ఎన్నో మార్పు. ఆనాడు 2014 నుంచి 19 వరకు కడప నగరంలో అభివృద్ధి అంటే ఏంటి? ఒక్క మన జనరల్ ఫండ్
ఒక్క మన 14th ఫైనాన్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పట్లో మనకు కనీసం నయా పైసా రాలేదు. ఆ రోజు ఒక్క రూపాయి రాలేదు మనకు. అప్పుడు 2014 నుంచి 19 వరకు. ఇవాళ 2019 నుంచి 2024 వరకు 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడినా కూడా ఈ 3 సంవత్సరాల వ్యవధిలో 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరానికి ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లే మనం ఇవాళ రోడ్లు వైడనింగ్ చేసుకోగలిగినాం. రిమ్స్ లో పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఐ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని రాగలిగినాం. అదేవిధంగా డ్రైన్లు అత్యవసరమైన చోట నిర్మించుకుంటా ఉన్నాం. అదేవిధంగా నగరం కడప టౌన్ లో ప్రతి ఏడాది మనం సమ్మర్లో తాగునీటి ఎద్దడి మనం చూస్తూ ఉన్నాం. తాగునీటి ఎద్దడి శాశ్వతంగా నివారణ చేయడానికి మనం టెండర్లు కూడా పిలిచినాం. టెండర్స్ కూడా కంక్లూడ్ అయ్యి LOA కూడా ఇష్యూ చేసినాము. ఆ పనులు కూడా మొదలైతే దాదాపు 450 కోట్ల రూపాయలు వెచ్చించి కడప నగరంలో ప్రతి ఇంటికి కూడా టాప్ వాటర్ ఇచ్చే దిశగా దానికి సంబంధించిన టెండర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. LOA కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి. రాబోయే 18 నెలల నుంచి 24 నెలల్లో 18 నుంచి 24 మాసాల్లో ఇంటింటికి ట్యాప్ వాటర్ వచ్చే ఆ పనులు కూడా పూర్తయితాయి. కాబట్టి కడప అన్ని రకాలుగా ముందుకెళ్లాలంటే తప్పకుండా మన రాజన్న బిడ్డ, మన జగనన్న ప్రభుత్వం ఉంటేనే మనకు అన్ని రకాలుగా, అంటే వడ్డించేవాడు మనవాడు, మన జిల్లా బిడ్డ, మన ముందు బిడ్డ, మన జగనన్న అయితేనే మన జిల్లా అన్ని రకాలుగా ముందుకెళ్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించమని, గుర్తించమని, జరుగుతా ఉన్న ఈ మంచి కార్యక్రమాలు, జరుగుతా ఉన్న ఈ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి తప్పకుండా జగనన్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో ఏ రకంగా గుండెల్లో పెట్టుకొని ఆదరించారో వచ్చే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఆదరించమని, ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ నేను పేరున మనవి చేసుకుంటూ, మరొకసారి ఆటో యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే మా దృష్టికి తీసుకొని వచ్చారో తప్పకుండా phase 2 జగనన్న గవర్నమెంట్ మొదలైన తొలి సంవత్సరంలోనే ఈ హామీని నెరవేర్చి మీ అందరికి కూడా ప్రార్థించే ఏర్పాటు తప్పక చేస్తామని. అదేవిధంగా మన శాసన మండలి సభ్యులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మరి MDH నవీద్ గారు, మరి సభ్యులు, మరి ఇక్కడ కార్మిక సోదరులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మీరు ఇఫ్తార్ విందులో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాళ సోదరులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనమందరం కూడా కడపలోనే పుట్టాము, ఈరోజు కడప నగరంలోనే మనం ఉన్నాము. మరి ఈరోజు కడప నగరం గతం కన్నా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపు కూడా అడుగు వేస్తుంది. మీరందరూ కూడా మనకందరూ కూడా కళ్ళకు కనిపిస్తుంది. మరి 2014 నుంచి 19 వరకు మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉందో మనకందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఆ 14 నుంచి 19 వరకు మరి కడప నగరం ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో మనందరికీ కూడా తెలుసు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ జిల్లాను, ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మరి నేను శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. మరి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా మరి ఆయన పనిచేయడం జరిగింది. మన పాలక వర్గం, మన సురేష్ బాబు గారు మేయర్ గా ఉన్నందువల్ల మరి ఎక్కడ కూడా మనకు నిధులు ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ జిల్లా వైఎస్ఆర్ జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా. మరి ఎంత చేసినా కూడా ఈ జిల్లా వాసులందరూ కూడా వైఎస్ కుటుంబంతోనే వాళ్ళు ఉంటారని చెప్పి మరి ఈ జిల్లాని, ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. మరి మనకు జనరల్ ఫండ్ ఏదైతే మనకు కార్పొరేషన్ కు మీరు ట్యాక్స్ కట్టిన రూపంలో వచ్చే నిధులతోనే మరి అంతో ఇంతో మనం డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది 14 నుంచి 19 వరకు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వని పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో. మరి ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో మరి ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ జిల్లా ముద్దు బిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 2 ఏళ్లు మరి కోవిడ్ లో మనం కష్టపడ్డాం. మరి మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా మరి ఇబ్బంది పడిన పరిస్థితులు మనం చూశాం. మరి ఆ కోవిడ్ కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఒక్కటంటే ఒకటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆపుకోకుండా మరి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడడానికి కోసం ఆయన కృషి చేయడం జరిగింది. మరి ఆ కష్టకాలంలో కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా మరి మన గడపకు చేర్పించడం జరిగింది. మా 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసింది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. మరి ఈ 3 సంవత్సరాల కాలంలోనే మనం ఈ రోజు కడప నగరంలో ఎంతో అభివృద్ధి చేసుకోగలిగాం.
ఈరోజు సుమారుగా 2400 కోట్ల రూపాయలతో ఈరోజు కడప నగర అభివృద్ధికి ఈరోజు అడుగులు పడ్డాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే చెప్పారు ఎంపీ గారు, మరి ఈరోజు రోడ్ వెడల్పు కార్యక్రమాలు, ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా కూడా రోడ్ వెడల్పు ఉంటేనే ఆ నగరం అభివృద్ధి సాధిస్తుంది. మరి ఆ దిశలోనే ఈ రోజు 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాల్ని ఈరోజు సుమారుగా 450 కోట్ల రూపాయలతో మరి ఆ రోడ్ వైడనింగ్ కార్యక్రమాల్ని మరి ఈ రోజు ఇప్పటికే మనం సుమారుగా కొన్ని రోడ్లు పూర్తి అయ్యాయి, కొన్ని రోడ్లు 80 నుంచి 90% వరకు పనులు పూర్తి అయ్యాయి. ఒక మాసం కాలంలో మరి ఆ రోడ్లన్నీ కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అదే కాకుండా ఈ రోజు మీడియన్స్ డెవలప్మెంట్ అయితేమి, సర్కిల్ డెవలప్మెంట్ అయితేమి, మరి అదే విధంగా మన రిమ్స్ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనకు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మరి ఆ హాస్పిటల్ ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇవాళ మన అందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ రిమ్స్ ప్రాంతంలోనే మరి ఈ రోజు 200 కోట్ల రూపాయలతో మరి ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మనం నిర్మాణం చేసుకుని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి అదే రిమ్స్ ప్రాంతంలో మరి సుమారుగా 100 కోట్ల రూపాయలతో మరి దానికి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ ని కూడా మనం ఇక్కడే నిర్మాణం చేసుకోవడం, అది కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా సైకియాట్రిక్ అంటే మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా 77 కోట్ల రూపాయలతో మరి హాస్పిటల్ ని కూడా నిర్మాణం చేసుకొని మరి ప్రజలకు ఈ 3 హాస్పిటల్స్ కూడా ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. మరి అదే కాకుండా కంటికి సంబంధించిన మరి ఏదైతే పుష్పగిరి ఐ హాస్పిటల్ అయితేమి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రకంగా కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్ గా తీర్చిదిద్దిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు మనకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా మనం ఎక్కడికి వెళ్ళకోకుండానే మన కడపలోనే మనం ఆపరేషన్ కానీ మనకు వైద్యం అందించేదానికి అన్ని రకాల మరి హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదే కాకుండా ఈ రోజు 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మనం కడపలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ప్రాంతంలో కూడా మరి పేదలు నివసించే ప్రాంతాల్లో కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ 1,10,00,000 రూపాయలతో మరి ఈ రోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ని నియమిస్తూ మరి 14 మందికి పారామెడికల్ స్టాఫ్ ని కూడా నిర్మించి మరి అక్కడే మనకు రక్త పరీక్షలు చేసే మరి ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేసి మరి అక్కడే మందులు కూడా ఉచితంగా ఇచ్చే మరి అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా మరి కడప నగరానికి సంబంధించిన శాశ్వత నీటి పరిష్కారం, మరి ఇది గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి సోమశిల బ్యాక్ వాటర్ నుంచి మనకు నీళ్లు తీసుకొచ్చి కడపకు శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలని చెప్పి ఆనాడు రాజశేఖర్ గారు ప్రారంభిస్తే మరి తర్వాత వచ్చిన పాలకులు ఆ పథకాన్ని ఆపివేసిన పరిస్థితి మనం ఇప్పటికి కూడా చూస్తాం. మన ఏదైతే రింగ్ రోడ్ పైన మనకి ఇప్పటికి కూడా ఆ పెద్ద పెద్ద పైపులు మనకు కనిపిస్తాయి. మరి తర్వాత వచ్చిన పాలకులు దాన్ని పూర్తిగా ఆ స్కీమ్ ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా కడప నగరానికి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి ఈ రోజు బ్రహ్మసాగర్ నుంచి ఒక జీవో ద్వారా 1.5 టీఎంసీ నీటిని కడప తాగునీటి కోసం అలకేట్ చేస్తూ మరి ఈ రోజు మరి 2 టెండర్లు, ఒకటి 470 కోట్ల రూపాయలతో, ఇంకోటి 100 కోట్ల రూపాయలతో, 570 కోట్ల రూపాయలతో మరి పైప్ లైన్ ద్వారా కడప నగరానికి నీరు తీసుకురావాలని చెప్పి మరి ఆ పనులు కూడా టెండర్లు పూర్తి అయ్యాయి. ఎల్ఓఐ కూడా ఇష్యూ కావడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. 1 సంవత్సరం కాలంలో మరి ఆ పైప్ లైన్ పనులన్నీ కూడా పూర్తి చేసి కడప నగరానికి 24/7 మరి అన్ని సందర్భాల్లో కూడా నీళ్ళు ఇచ్చేదాని కోసం అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మన దేవుని పాత కడపకు సంబంధించిన చెరువుని కూడా మరి హైదరాబాద్ తరహాలో ట్యాంక్ బండ్ ని కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఈ రోజు సుమారుగా 58 కోట్ల రూపాయలతో మరి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మరి బుక్కవంకకు సంబంధించి మనం చూసాం. బుక్కవంకకు ఎప్పుడు వరదలు వచ్చినా కూడా మరి ఆ ప్రాంత వాసులు ఎన్నో మరి నిద్ర లేని రాత్రులు గడిపిన పరిస్థితి మనం చూసాం. మరి అది గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే ముఖ్యమంత్రి గారు 55 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేస్తూ మరి ఏదైతే ఆ ప్రొటెక్షన్ వాల్ అంటే గోడలు నిర్మాణం చేసి మరి ఇరుపక్కల కూడా మరి 40 అడుగుల రోడ్లు సుందరీకరణలో భాగంగా మరి ఆ రోడ్ల పనులు కూడా ఈ రోజు వేగవంతంగా జరుగుతున్నాయి. మరి ఈ రకంగా
మరి అన్ని సందర్భాల్లో కూడా ఈ రోజు కడప నగరం అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తుంది. మరి ఖచ్చితంగా మీకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. మరి ఈ అభివృద్ధి కొనసాగించాలి అంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు 2400 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేదాని కోసము మరి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితేమి, మన మేయర్ సురేష్ బాబు గారు అయితేమి, వీరిద్దరి కృషి వల్లనే మరి ఈ రోజు సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మరి వైఎస్ కుటుంబం అంటే మరి మన జిల్లా వాసులకు మరి ఎంతో గౌరవము, ప్రేమ. ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో ఉండారని కాబట్టి ఆయన మనం మరణించిన తర్వాత కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో ఉన్నారు. మరి ఈ రోజు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగుజాడలోనే నడుస్తూ ఈ రోజు అన్ని వర్గాలకు మేలు చేస్తూ మరి ఈ రోజు మరి ముఖ్యంగా మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాజకీయంగా ఈ రోజు మైనార్టీలకు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఈ రోజు దానికి నిదర్శనం మరి నేనే. మరి ఈ రోజు ఒక సామాన్యమైన కార్యకర్తకు ఒక కార్పొరేటర్ నుంచి ఒక శాసనసభ్యుడు చేసి, శాసనసభ్యుడి నుంచి మరి ఈ రోజు ఒక మంత్రి చేసి, మంత్రి నుంచి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఈ రోజు ఇప్పుడు చూడండి 2024లో మరి ఈ రోజు 7 మంది మైనార్టీలకు ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా ఈ రోజు మైనార్టీలకు చేయి పట్టుకుని ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడిపిస్తున్నారు. మరి అందుకు మనమందరం కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి రేపు మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా మన యువ నాయకులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎమ్మెల్యేగా మరి మీ అంజద్ బాషా నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరికి మీరందరూ కూడా 2 ఓట్లు వేయించి మరి ఫ్యాన్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో మా ఇద్దరిని మీరు గెలిపించాలని చెప్పి కూడా సవినయంగా మీకు అందరు కూడా చేతులు జోడించి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. ఫుల్ రోజు కడప రాయాలి మీరు. కడపలు ఎందుకు మీకు లెటర్ పోదు, ఎక్కడ లెటర్ కూడా పోదు మీ వస్తంలో. అటువంటి సురేష్ అన్న గారి నాయకత్వం. బయటికి పోవాలి కదా. शाहबुद्दीन भाई गोरा पॉइंटर दिलीप जिलान ఫోటోగ్రాఫర్ సోదరులకు చెప్తారు కదా.